దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే. అమ్మ ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అప్పులు అవుతున్నాయి. చిన్న చిన్న యాప్స్ అని చెప్పేసి స్టూడెంట్స్ యాప్స్లోకి వెళ్ళి డబ్బులు అయితే తీసుకుంటున్నారు అప్పులాగా. పరిస్థితుల బట్టి ఈ విధంగా అయితే జరుగుతుంది కదా. అసలు అప్పుల వల్ల ఇంతమంది ఎందుకు ఈ కాలంలో ఇలా సతమతం అవుతున్నారు? దీనికి ఏమైనా రెమెడీ ఉంటుందా అమ్మ? అసలు అప్పుల నుండి విముక్తి కలగడానికి మీరు చూస్తే అప్పు ఎందుకు అవుతుంది అని అంటే కనుక జాతకంలో మార్స్ ఎఫెక్ట్ బాగా ఉంటే కనుక అప్పులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, అనాలోచితంగా పనులు చేసేయడం అనమాట. ఇప్పుడు నీకు శాలరీ వచ్చింది అనుకో, ఏం చేస్తావు? ఖర్చు పెట్టిన తర్వాత దాస్తావా, దాచిన తర్వాత ఖర్చు పెడతావా? ఇప్పుడున్న జనరేషన్ లో ఖర్చు అయ్యాక నువ్వేం చేస్తావు అని అడిగాను. దాపెట్టి ఖర్చు పెట్టుకుంటా. అయితే వెరీ గుడ్, అట్లనే చేయాలి. ఎప్పుడైనా సరే నీకు ఏమొస్తుంది అనే దాని మీద ఫస్ట్ నేను ఏం చేస్తా, ముందు దాచేసిన తర్వాతనే ఖర్చు పెట్టుకుంటా. ఏమండి మీరు బాగానే చెప్తారు, మాకు అట్లాంటి పరిస్థితులు లేవు, మా సంగతి నేనేం చెప్పాలి, జీతం వచ్చిన తర్వాత ఆ రోజే ఖర్చు అయిపోతుంటే ఇంకేం దాస్తామండి అని అడిగితే కనుక అసలు ఏం ఖర్చు పెట్టావు నువ్వు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక వే బ్యాక్ ఒక సంవత్సరం క్రితం అనుకుంటా, సంవత్సరంన్నర క్రితము కొంచెం ఇన్కమింగ్ తగ్గింది నాకు. ఏంటి అని నేను చూస్తే నేను ఎక్కడ అనాలోచితంగా ఖర్చు పెడుతున్నాను అనేది నాకు కళ్ళకు కనపడింది. అప్పుడు దాన్ని కట్ చేసా వెంటనే. కట్ చేసిన వెంటనే మళ్ళీ మామూలుగా స్టార్ట్ అయిపోయింది ఇన్కమ్. ఓకే. మనకు తెలియకుండా మనం చేసేస్తూ ఉంటాము. పిల్లలే కదా, స్విగ్గీలు జొమాటోలు వచ్చిన తర్వాత అయితే మాత్రం ఖర్చు అనేది మామూలుగా లేదు. అసలు అనాలిసిస్ చేసుకోవాలి. మొన్న కూడా మా పాప పాలక్ పన్నీరా ఏదో పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసుకుంటానని, అమ్మ 595 చూపిస్తున్నాడమ్మా అని. టైం 10:30 అయింది. వర్క్ అంతా చేసుకుని చాలా అలసిపోతాం కదా. అన్నీ చూస్తే కనుక ఉల్లిపాయలు ఒక్కటే లేవు. షాపు దగ్గరే ఉంటుంది మాకు. 10:15 అంటే అమ్మ నువ్వు వెళ్ళి ముందు ఉల్లిపాయలు తెచ్చుకో అని చెప్పి తీసుకొచ్చి నేను ఇంట్లో చేసా ఆ రోజు. ఆ 600 ఉల్లిపాయలు మైనస్ చేసి ఆ డబ్బులు, ఇంత చిన్న డబ్బా ఉంటుంది మాకు, మేము అలా దాస్తే కనుక దాంట్లో వేస్తాం అనమాట. అట్లాగే మొన్న ఎందుకనో అర్బన్ క్లాప్ వాళ్ళని పిలవండి వాష్రూమ్స్ నీట్ చేసుకోవాలి అని అంటే కనుక నేను చూశాను. సర్లే మరీ గోడలు అవి బాగాలేకపోతే ఓకే, ఇట్స్ వర్టబుల్ కాదు అని నేను క్లీన్ చేశాను. ఆ 1500 తీసుకెళ్ళి కూడా దాచాను. చెప్పడానికి చాలా అతిశయోక్తిగా ఉంటుంది. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. శైలజ గారు అన్నారు ఈ మాట, సింగర్ శైలజ గారు. ఇది చాలా ఇంపాక్ట్ చూపించింది నా మీద. డబ్బు ఇవాళ ఉండొచ్చు, రేపు పోతుంది అంటారు. ఇవాళ ఉంటుంది, రేపు పోతుందేమో, కానీ కావాలనుకున్నప్పుడు మాత్రం రాదు అని చెప్పారు ఆవిడ జీవితంలో జరిగిన దాని గురించి. అది చాలా ఇంపాక్ట్ పడింది నా మీద. నేను ఎప్పుడు కూడా ప్రతి నెల నేను ఇవాళ ఈ నెల నేనేమన్నా అనుకోకుండా ఎక్కువగా ఖర్చు పెట్టానా, అనవసరమైన ఖర్చులు ఏమన్నా ఉన్నాయా నా జీవితంలో అనేది ఖచ్చితంగా నేను విశ్లేషించుకుంటాను. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అప్పు ఎంత ఈజీగా తీరిపోతుందో తెలుసా? అయినా సరే మీకు అప్పు తీరట్లేదు అని అనుకుంటే కనుక ఒక మేనిఫెస్టేషన్ బాటిల్ పెట్టుకోండి. రోజు ₹1 దాంట్లో వేయండి, రోజు రూపాయి వేయండి. అలా 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 ఒక 1 year అయ్యే లోపల మీకు అప్పులు తీరకపోతే చూడండి. అంటే ₹1 వేసేటప్పుడు ఏమైనా కోరుకోని అప్పు తీరిపోవాలి అని చెప్పి వేయండి. అప్పు తీరడానికి నాకు మార్గం చూపించాలి అని వేయండి. హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు, ₹10 ఇంట్రెస్ట్లు, ₹5 ఇంట్రెస్ట్లు కడుతూ ఉంటే మీకు ఎప్పుడు తీరుతుంది అప్పు? ఇంకా అవును, వాళ్ళకి చెప్పండి ఇంతవరకు మేము ఇంట్రెస్ట్ కట్టాము, ఇప్పుడు ఇంకా కట్టలేము, మీరు టోక్గా ఒక 6 months ఒక 1 year లోపల ఈ అమౌంట్ అంతా తీర్చేస్తాను, నెలకి ఎంత కట్టమంటారో నాకు చెప్పండి. వాళ్ళకి పాపం ఒకటిసారి వస్తే వాళ్ళకి ఉంటుంది కదా ఏదన్నా. మీకు ఈ 6 months నేను దాచి ఒకేసారి ఇస్తాను, లేదా మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేద్దాం, ఆ అకౌంట్లో నేను వేస్తాను, మీరు ఒక 6 months అయిన తర్వాత మీరు తీసుకోండి. ఇలా చెప్పడం అనేది ఇంపార్టెంట్. ఎక్కడైతే అధిక వడ్డీలు కడుతూ ఉంటే మీకు డబ్బు నిలబడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అప్పు చేసేటప్పుడు మేము చెప్పే ఇచ్చామండి అంటారు వడ్డీ ఇచ్చేవాళ్ళు. మేము ఆల్రెడీ ముందే చెప్పాము, అర్జెంట్ అవసరం అన్నారు అని అంటారు. కాబట్టి మనమే చేసేటప్పుడు ఆలోచించుకోవాలి. ఇంకోటి, చాలామంది అధిక వడ్డీ కట్టేది ఎక్కడంటే పరువు పోతుంది అని చెప్పి.
పరువు ఎప్పుడు పరువు అంటే ఏంటనేది ముందు మనం తెలుసుకోవాలి. అతను వచ్చిన నలుగురు ముందు అరుస్తూ నువ్వు వడ్డీ కట్టలేదని అరుస్తూ ఉంటే అది పరువు కానే కాదు, అది పోయేది పరువు కాదు. ఓకే, ఎప్పుడైతే నువ్వు నీ ఇంటి వాళ్ళ ముందు ఆ వడ్డీలు కట్టి నువ్వు చేతకాని వాడిగా నుంచుంటావో అది పరువు పోయినట్టు. సో అధిక వడ్డీ కట్టకుండా దాన్ని కొంచెం ఎట్లాగో అట్లా మ్యానిపులేట్ చేసుకొని మెయింటైన్ చేసుకొని ఆ అప్పు తీరేటట్టుగా ఏం చేయాలనేది గుర్తుపెట్టుకొని అది చేయడం అనేది ఇంపార్టెంట్. ఇల్లు కట్టుకోమన్నారు కదా అని చెప్పి ఎక్కువ అధిక వడ్డీలకు తెచ్చేసి ఇల్లు కట్టుకుంటే కూడా ప్రాబ్లమే. తర్వాత ఇంటి వాస్తు మీద వేస్తాం మనం. ఇల్లు వచ్చిన దాకా అంతే కదా, ఇల్లు వచ్చేటప్పటికి మాకేం ప్రాబ్లం లేదు, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇట్లా అయింది అని చెప్పి. అన్లెస్ అంటే నిజంగా వాస్తు దోషాలు ఉన్నప్పుడు కూడా అనుకోకుండా ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత వాస్తు దోషాల వల్ల అప్పులు అవడం కూడా నేను చూసాను. అలా ఏమన్నా ఉన్నాయో కూడా చూసుకోండి స్టార్టింగ్ లోనే. ఓకే, ఇంటికి ఎంతో ₹1,00,00,000 ఖర్చు పెట్టుకుంటున్నాం, 80-90 lakhs లేదే డబుల్ బెడ్రూమ్ లేదు ఇప్పుడు. కడుతున్నాము, కడుతున్నాము. దాంట్లో ఒక 8,000 10,000 ఒక వాస్తు చూసే అతనికి చూపించుకొని చేయడంలో తప్పు లేదు కదా. అన్ని చేస్తాం కానీ పూజ దగ్గరికి వచ్చేటప్పటికి, గృహప్రవేశం దగ్గరికి వచ్చేటప్పటికి, వాస్తు హోమం చేయించాలనుకునేటప్పటికి మనకి డబ్బులు తక్కువ అనిపిస్తుంది. అవునా? అట్లాంటివి పూజలు అవి చేయించుకొని చక్కగా పాజిటివిటీతో ఇంట్లోకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నువ్వు దాచిన తర్వాత ఖర్చు పెడతావు అన్నది నాకు బాగా నచ్చింది. ఇంపార్టెంట్ కదా ఇంకా. అవునవును, డెఫినెట్గా. అండ్ ఇంకొక అలవాటు నువ్వు చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నీ దగ్గర దాచిన తర్వాత ఇంత డబ్బు మిగిలింది కదా, ఇందులో కూడా నేను ఇంత దాయాలి, ఎండింగ్ లో కూడా నేను మళ్ళీ కొంచెం పక్కకు పెడతాను అని కనుక నువ్వు అనుకుంటే ఈ అనవసరమైన ఖర్చులు అనేది చేయడం అనేది తగ్గిపోతుంది, ఇంకా తగ్గుతుంది. అవునా కాదు? అవునవును, డెఫినెట్ గా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకే అమ్మా, ధన్యవాదాలు అమ్మా.